హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈ రోజు నేను మీకోసం చేయబోతున్నా వంట కాజు చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక ½ కిలో చికెన్ తీసుకున్నానండి. 3 టైమ్స్ శుభ్రంగా నీట్గా కడిగేసుకుని పెట్టుకున్నాను. అలానే మసాలా పౌడర్ తీసుకున్నానండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సాల్ట్ తీసుకున్నానండి. కారం తీసుకున్నాను. అలానే ధనియాల పౌడర్ తీసుకున్నానండి. పసుపు కూడా తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు అండి మధ్యలో కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలానే కొత్తిమీర కూడా తీసుకున్నాను. కరివేపాకు అండి, ఆనియన్స్, కాజు అండి, అల్లం వెల్లుల్లి మళ్ళీ ఫ్రెష్గా దంచుకుని వేసుకోవాలండి. దానికి మళ్ళీ పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మళ్ళీ ఫ్రెష్గా దంచుకుని వేసుకోవడానికి కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడు చూస్తారు కదండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను మ్యారినేట్ చేయడం చూపిస్తాను, ఇది కూడా చూసేయండి. ముందుగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలానే ఒక 4 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అలానే పసుపు కూడా వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలానే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలానే గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇవన్నీ వేస్తాను కదా. ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మ్యారినేట్ అవ్వాలంటే కొంచెం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇది ఇలా కలుపుకొని ఒక ½ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే ముక్కలకి బాగా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పడతాయండి. ఫ్రై చాలా బాగుంటుంది. చూసారు కదండి, దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఒక ½ అవర్. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తానండి. ఒక 1½ టేబుల్ స్పూన్ వేసాను. నెయ్యి కొంచెం వేడవనిద్దాం. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కాజు వేసేసుకుందాం. కాజు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మటన్ కొంచెం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి ఇది. చూసారు కదండి, కాజు ఫ్రై అయిపోయింది కదా, తీసుకుని పెట్టుకుందాం. చూసారు కదా,
బౌల్లో తీసి పక్కన పెట్టుకుందామండి. ఇదే కడాయిలో ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 10 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం మరగనిద్దాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే యాలకులండి 2 లవంగాలు, ఒక 6 వేస్తున్నానండి. ఇవి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకుందాం. మీకు 1 మినిట్ ఇలా ఫ్రై చేద్దామండి. చూసారు కదా 1 మినిట్ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అవుతే ఫ్రై అంతా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. చూసారు కదా కరివేపాకు వేయగానే ఆనియన్స్కి ఎంత అందం వచ్చేసిందో. ఒక్కసారి మూత తీసి చూసుకున్నామండి. చూసారు కదండి ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి కదండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఒక 1/2 అవర్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. చికెన్ మొత్తం వేసేసుకున్నామండి. ఈ చికెన్ మొత్తం వాటర్ అంతా వదిలేస్తుందండి. వాటర్ అంతా బయటకు వదిలేసి మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తారు కదా ఇలా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకున్నామండి. మూత తీసి చూసుకున్నామండి. వాటర్ అంతా వదిలేసి చూసారా ఎంత జ్యూసీగా అవుతుందో. చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. అలానే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం జ్యూసీగా ఉంది కదండి. ఇది ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి మళ్ళీ ఫ్రెష్గా దంచుకుని వేసుకుందామండి. ఇది ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా మళ్ళీ దంచుకుని వేసుకుందామండి. ఇది పొట్టుతోనే ఇలా దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పొట్టుతోనే వేసుకోండి. వెల్లుల్లి పచ్చగా దంచుకుని వేసుకోవాలండి. కంపల్సరీ వేయాలి. ఫ్రెష్గా ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ఆ స్మెల్ కూడా చాలా బాగా తెలుస్తుందండి. చూసారు కదండి పచ్చగా అయితే దంచేసుకున్నాను. మీకు చూపిస్తానండి. చూడండి ఏ విధంగా దంచుకున్నాను. ఇప్పుడు మూత తీసుకుని వేసేసుకున్నాం అండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని వేసుకున్నాను. చూసారు కదా వేసేసుకున్నాం కదండి. అలానే ఉంచేయాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. అడుగునున్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు కలుపుతామండి. చికెన్ ఫ్రై అయ్యేలోపు రైతా చేసుకుందాం అండి. ఇప్పుడు రైతా కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి. రైతాకి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. అలానే ఒక 10 టేబుల్ తీసుకున్నాను. అలానే చిల్లీ తీసుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ అండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో సాల్ట్ వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి సాల్ట్. చూసారు కదండి ఆనియన్స్లో అది సాల్ట్ వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ సాల్ట్ మంచిగా పిసికేసుకోవాలండి. ఇలా కొంచెం మంచిగా పిసికేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఊరుతుందండి. వాటర్ లాగా వస్తుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల రైతా టేస్ట్ అనేది బాగుంటుందండి.
చూసారు కదా, ఇలా పిసికేసుకున్నాను కదండి ఉప్పు వేసుకుని. ఇప్పుడు పెరుగు వేసేసుకుంటానండి. 1 కప్పుతో తీసుకున్నాను పెరుగు వేసేసుకుంటానండి. ఇప్పుడు ఇది కూడా వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. నేనైతే రైతా పలుచగా చేయనండి, చిక్కగానే చేస్తాను. కరివేపాకు వేస్తున్నానండి, ఒక 2 రెమ్మలు వేస్తున్నాను. అలానే 2 చిల్లీస్ కూడా వేస్తున్నానండి. చూసారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత వెన్న వచ్చేస్తుందండి. మా పాల అబ్బాయి అయితే చాలా బాగా పోస్తారు పాలు. వెన్న చూసారా ఎలా వస్తుందో పెరుగు కలుపుతుంటే. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోవడానండి. ఇంకా పైన గార్నిష్ చేసేసుకోవాలి ఇలాగా. అంతే అండి, మన రైతా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనకి చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది కదండి. ఒకసారి అది ఎలా ఉందో చూసుకున్నారండి. ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఇలా తీసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగా వస్తుందండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, వాటర్ ఏం లేకుండా ఎలా ఇంకిపోయిందో. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. చికెన్ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయిందండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో చిల్లీ వేసుకున్నామంటే, చిల్లీ ఈ టైంలోనే వేయాలండి. ఈ టైంలో వేస్తే సగం ఉడుకుతుంది కదండి, ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. చాలా బాగుంటుంది. ముందుగా వేసుకున్న దానికంటే చికెన్ ఇలా వేస్తే చాలా బాగుంటుందండి ఫ్రైలో. ఆయిల్లో సగం ఫ్రై అవుతాయి కదండి, అది తీసుకుంటుంటే సూపర్ టేస్టీ ఉంటాయండి. అలానే కరివేపాకు కూడా వేద్దామండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు జీడిపప్పు అండి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకొకసారి కలిపేసుకుని చక్కగా మనం చూసారు కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్ తీసుకుని అందులో వేసేసుకుందాం. నేనైతే చికెన్ ఫ్రై టేస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. మీరైతే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా పెట్టండి. చూసారు కదండి, నా స్టైల్ కాజు చికెన్ ఫ్రై అండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజి. బాయ్.